17వ తేదీ ఫిబ్రవరి 2024 శనివారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధికారులతో చర్చలు సఫలమవుతాయి. తర్వాత వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. తర్వాత మిథున రాశి. ఈ రాశి వారు సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ రాశి వారు వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపోతారు. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణభారం అధికమవుతుంది. తర్వాత సింహరాశి. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తర్వాత కన్యా రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటలతో విభేదిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. తర్వాత ధనుస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయాల్లో అడ్డంకులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దైవ దర్శనాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత మకర రాశి. ఈ రాశి వారు వ్యాపారంలో అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. తర్వాత కుంభరాశి. ఈ రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు గడించరు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం చికాగ్గా ఉంటుంది. సన్నిహితులతో ధన వ్యవహారాల్లో విభేదాలు ఏర్పడతాయి. ఆ తర్వాత మీనరాశి. ఈ రాశి వారికి బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.